హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విజయ ఎంఎస్కే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. మేమైతే మామిడికాయ ఊరగాయ పెట్టేశాము. నైటు నానబెట్టేసామండి. కాయలు తీసుకొచ్చి తెల్లారలేసి ఇట్లా కట్ చేశాను. కట్ చేసేసి మొత్తం ఆరబెట్టేశాను. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయించాము. అంటే ఈ సంవత్సరం అయితే నేను చేయలేదండి, వేరే వాళ్ళు చేత చేయించాను. వాళ్ళు ముక్కలు కట్ చేసి ఇచ్చారు. ఆ ముక్కల్ని కూడా మంచిగా ఒక క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేసాము. లోపలంతా ఏదైనా బ్లాక్ ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసేసాము. తీసేసి ఒక క్లాత్లో పోసి మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టించేసా. ఆరబెట్టుకొని అవి ఆరే లోపల మసాలా అంతా ప్రిపేర్ చేసామండి. ఫస్ట్ మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర, తర్వాత తెల్లగడ్డలు అన్నీ మొత్తం చేశానండి. కరెక్ట్గా కొలతల ప్రకారమే వేసాము. 2 కేజీలు వచ్చి ఇది ఏమే ఆయిల్ అంటారు కదా, అది శనక్కాయ నూనె, పల్లి నూనె పోసాము. ఆ కొరవ వచ్చేసి సన్ఫ్లవర్ పోసామండి. ఇలా చేశాను నేనైతే. ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాం పచ్చడి. మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. 1 ఇయర్ వరకు ఉంటుంది కదా, అందుకనే బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. కొంచెము ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. మేమైతే ఇలా చేసామండి. చూడండి, అన్నీ కలుపుతూ ఉన్నాను నేనే. మొత్తం అన్నీ వేసేసాను, కలిపేసాను. కలిపి ఈ మామిడికాయ ముక్కలు అలా కొంచెం కొంచెం వేసుకొని కలిపి బకెట్లోకి తీసేయాలి. బకెట్లోకి తీసేసిన తర్వాత మళ్ళీ 3 డేస్ అయినాక 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ తిరుగు తిప్పాలండి పచ్చడి. ఎందుకంటే కొంచెం ఉప్పు ఏమైనా తగ్గి ఉంటుందేమో అనేసి చూసుకోవాలి. చూసుకొని పచ్చడి అంతా వేరే దాంట్లోకి పోసి మళ్ళీ దాన్ని అంతా కలపాలి. కలిపేసి తర్వాత తీసి జాడీకైనా బకెట్లకైనా తీసి పెట్టేసామంటే 1 ఇయర్ వరకు చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. నాకైతే ఇలా చేత అవుద్ది, నేనైతే ఇలా చేశాను. మీరు ఇంకెట్లా పచ్చడి పెడతారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తానండి పచ్చడి. నాకైతే ఇలా చేత వస్తుంది, అట్లాగే చేసుకుంటాము. మీరు ఎలా పెడతారు పచ్చడి, ఊరగాయ చెప్పండి నాకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంది చూడండి. 3వ రోజు కూడా కలిపేస్తున్నాను, అది కూడా వీడియో పెట్టేశాను. కొంచెం కొంచెమే పెట్టానండి. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.